ఏపీ స్టేట్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఏపీ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్స్ GSDP. దీనినే మనం ఇక్కడ రాష్ట్ర ఉత్పత్తి స్థూల రాష్ట్ర ఉత్పత్తి లేదా స్థూల రాష్ట్ర ఆదాయము అని కూడా అనవచ్చు. ఎందుకు మనము ఈ రాష్ట్ర ఉత్పత్తిని అంచనా వేయాలి అంటే జనరల్గా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవడానికి అభివృద్ధి పోకడలను ట్రెండ్స్ ఇన్ డెవలప్మెంట్ అభివృద్ధి పోకడలను టు నో ద స్టేటస్ ఆఫ్ ది ఎకానమీ, ట్రెండ్స్ ఇన్ డెవలప్మెంట్, ట్రెండ్స్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్, వివిధ రంగాల ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ రంగాల ప్రాధాన్యతలను తెలుసుకోవడానికి జనరల్గా మనం GSDPని అంచనా వేయడం జరుగుతుంది. ఓకే, రోల్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ త్రీ సెక్టార్స్ in the economy. That means role of primary sector in the contribution to the GDP and employment contribution and growth rate of primary sector and subsectors in the primary sector. ప్రాథమిక రంగము యొక్క పాత్ర రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో, రాష్ట్ర ఆదాయంలో ఎలా ఉంది, అదేవిధంగా సెకండరీ సెక్టార్ పారిశ్రామిక రంగము లేదా ద్వితీయ రంగం వాటా ఎలా ఉంది, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో ఎటువంటి పాత్ర పోషిస్తుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఉద్యోగ ఉపాధి కల్పనలో పారిశ్రామిక రంగం వాటా ఎలా ఉంది అనేటువంటి అంశాలు, అదేవిధంగా సర్వీస్ సెక్టార్ లేదా టెర్షరీ సెక్టార్ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో సేవారంగం పాత్ర ఎలా ఉంది, సేవారంగం రోల్ ఎలా ఉంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో కానీ కాంట్రిబ్యూషన్ టు ద GSDP అంటే ఈ మూడు రంగాలు జనరల్గా ఆర్థిక వ్యవస్థలో ఎంప్లాయ్మెంట్ కాంట్రిబ్యూషన్ ఉద్యోగ ఉపాధి కల్పనలో ఏ రంగాల వాటా ఎలా ఉంది అనే విషయాలు తెలుసుకోవడానికి, అదేవిధంగా కాంట్రిబ్యూషన్ టు ది GSDP రాష్ట్ర ఆదాయంలో ఏ రంగం వాటా ఎలా ఉంది ఇక్కడ, అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ విషయంలో ఏ రంగం వాటా ఎలా ఉంది అనేటువంటి విషయాల గురించి తెలుసుకోవడానికి మనం రాష్ట్ర ఆదాయాన్ని అంచనా వేయడం జరుగుతుంది. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని దేనిని అంటాం? ఇక్కడ ఒక రాష్ట్ర
భౌగోళిక సరిహద్దులలో ఉత్పత్తి అయినటువంటి ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేసిన అన్ని రకాల వస్తు సేవల విలువనే, అంటే అన్ని రకాల వస్తు సేవల విలువ అన్నప్పుడు ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. క్లాసిఫికేషన్ ఆఫ్ ద ఎకానమీ, ఒక దేశ ఆర్థిక వ్యవస్థను కానీ ఒక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 రంగాలుగా వర్గీకరించడం జరిగింది. మనకు వస్తు సేవల ఉత్పత్తి అనేది ఆ 3 రంగాల నుంచి రావడం జరుగుతుంది. సో కాబట్టి ఈ 3 రంగాల నుంచి ఉత్పత్తి అయిన ఒక సంవత్సర కాలంలో ఒక రాష్ట్ర భౌగోళిక సరిహద్దుల్లో ఉత్పత్తి అయిన వస్తు సేవల విలువను రాష్ట్ర ఆదాయము, దాన్ని మనం జిఎస్డిపి అంటాం. ఇక్కడ భౌగోళిక సరిహద్దులలో అంటున్నాం. భౌగోళిక సరిహద్దులలో ఉత్పత్తి అయినటువంటి, అంటే రాష్ట్ర భౌగోళిక సరిహద్దులలో ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవల విలువను రాష్ట్ర ఆదాయంగా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా జిఎస్డిపికి సంబంధించినటువంటి కొన్ని కాన్సెప్ట్స్ మనం పరిశీలిస్తే, జిఎస్డిపికి సంబంధించి కొన్ని కాన్సెప్ట్లను మనం పరిశీలిస్తే ఏమేమి అందులో ఉన్నటువంటి భావనలు ఏమి, జిఎస్డిపిలో ఉన్నటువంటి భావనలు ఏమి, జనరల్గా మనం కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కంలో మనం జిఎన్పి, జిడిపి, ఎన్ఎన్పి, ఎన్డిపి ఇట్లా డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా జిఎస్డిపి రాష్ట్ర స్థూల ఉత్పత్తికి సంబంధించినటువంటి అంశాలు మనం పరిశీలించినప్పుడు అందులో ఉన్న కాన్సెప్ట్లో ఒకసారి మనం పరిశీలిస్తే జిఎస్డిపి అంటున్నాం. జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్స్. అదేవిధంగా ఎన్ఎస్డిపి నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్స్ అంటున్నాం. అదేవిధంగా పర్ క్యాపిటా ఇన్కమ్, పిసిఐ పర్ క్యాపిటా ఇన్కమ్, అంటే గ్రాస్ అంటే స్థూల రాష్ట్ర ఉత్పత్తి, నికర రాష్ట్ర ఉత్పత్తి అంటామండి. స్థూల రాష్ట్ర ఉత్పత్తి, తలసరి ఆదాయము. సో ఇవి జనరల్గా మనకు కనపడేటువంటి కాన్సెప్ట్స్ ఇక్కడ. సో జిఎస్డిపి ఎలా వస్తుంది? ఒక రాష్ట్ర భౌగోళిక సరిహద్దులలో ఉత్పత్తి అయినటువంటి రాష్ట్ర భౌగోళిక సరిహద్దులలో భౌగోళిక లేదా ఎల్లలు, ఒక రాష్ట్ర ఎల్లల సరిహద్దులలో ఉత్పత్తి అయిన వస్తు సేవల విలువను ఆ రాష్ట్ర స్థూల ఉత్పత్తి అని అందురు. ఒక రాష్ట్ర భౌగోళిక సరిహద్దులలో ఉత్పత్తి అయిన వస్తు సేవల విలువను ఆ రాష్ట్ర ఉత్పత్తి అందురు. మళ్ళా మనకి జిఎస్డిపి ఎలా వస్తుంది కంటే గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్, GVO, గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్, స్థూల ఉత్పత్తి, గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్
ఇందులో నుంచి జీవీఏ ఆర్ జిఎస్డిపి, దీన్ని మనం జిఎస్డిపి అని కూడా అంటాం. సో గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్లోంచి మనం ఇక్కడ అంతిమ వస్తు సేవల విలువను మాత్రమే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ అంతిమ వస్తు సేవల విలువను మాత్రమే పరిగణలోకి తీసుకున్నప్పుడు ఇక్కడ సో ఒక వస్తువు తయారు కావడానికి కొన్ని రకాల వస్తువులు ఉత్పాదకాలుగా ఉపయోగపడడం జరుగుతుంది. వాటిని మనం ఇన్పుట్స్ లేదా ఇంటర్మీడియరీ గూడ్స్ అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. సో కాబట్టి అంతిమ వస్తు సేవల విలువలో గ్రాస్ వాల్యూ యాడెడ్ కలపబడిన విలువ అంటున్నాం. స్థూలంగా అదనంగా కలపబడిన విలువ ప్రతి దశలోనూ ఒక వస్తువు అంతిమ వస్తువుగా మార్చడానికి ప్రతి దశలోనూ కొన్ని రకాల వస్తువులు ఉత్పాదకాలుగా ఇంటర్మీడియట్ గూడ్స్గా మధ్యంతర వస్తువులుగా మనకు ఉపయోగించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఒక ఫినిష్డ్ గూడ్స్ ఫైనల్ గూడ్స్ రావడానికి ఉపయోగించినటువంటి ఉత్పాదకాల విలువను కలపబడిన స్థూల విలువ అంటాం. గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే కలపబడిన స్థూల విలువ. సో ఈ విధంగా వస్తువు యొక్క అంతిమ వస్తువు పూర్తి కావడానికి ఆ వస్తువు తయారీలో ఉపయోగించిన ఉత్పాదకాల విలువను మనం వాల్యూ ఆఫ్ ఇన్పుట్స్ లేదా ఇంటర్మీడియట్ కన్జంప్షన్ అంటాం. సో గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ దట్ మీన్స్ ఒక అంతిమ వస్తువులో తయారీకి ఉపయోగించినటువంటి ఇన్పుట్స్ వాల్యూను తీసివేయగా, ఎందుకు తీసివేయాలి అంటే ఇది ఒక అంతిమ వస్తువు అనుకుంటే ఇందులో ఉపయోగించిన ఇన్పుట్స్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ వస్తువు యొక్క ధరలలో ఇమిడి ఉంటాయి. కాబట్టి ప్రతి దశలోనూ అదనంగా ఉపయోగించిన ఉత్పాదకాల విలువను మనం తీసివేయడం జరుగుతుంది. దాన్నే మనం వాల్యూ ఆఫ్ ఇన్పుట్స్ అంటాం. వాల్యూ ఆఫ్ ఇన్పుట్స్ లేదా ఇంటర్మీడియరీ కన్జంప్షన్ అంటాం. ఇంటర్మీడియరీ కన్జంప్షన్ మధ్యంతర వినియోగము, ఇంటర్మీడియరీ కన్జంప్షన్ వాటి యొక్క విలువను మనం తీసివేయగా గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్లోంచి కలపబడిన స్థూల విలువ మనకు రావాలి అంటే మొత్తం విలువలో నుంచి ఆ వస్తువు తయారీకి ఉపయోగించినటువంటి మధ్యంతర విలువను వాల్యూ ఆఫ్ ఇన్పుట్స్ను తీసివేయగా మనకు వచ్చేటువంటిది మనకు గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటాం. దాన్ని మనం GVAR GSDP గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని చెప్పడం జరుగుతుంది. అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ వీ కెన్ గెట్ ద గ్రాస్ వాల్యూ యాడెడ్. హౌ కెన్ వీ గెట్ ద గ్రాస్ వాల్యూ యాడెడ్? గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ మైనస్ వాల్యూ ఆఫ్ ఇన్పుట్స్ ఆర్ ఇంటర్మీడియరీ కన్జంప్షన్. ఒక అంతిమ వస్తువు తయారీలో వినియోగించబడినటువంటి ఉత్పాదకాల విలువను తీసివేయగా మనకు వచ్చినటువంటిదే కలపబడిన స్థూల విలువ అని గ్రాస్ వాల్యూ యాడెడ్ ఆర్ GSDPM అని చెప్పడం జరుగుతుంది. సో దీన్నే మనము స్థూల రాష్ట్ర ఉత్పత్తి అని చెప్తున్నాం. దీన్నే మనము రాష్ట్ర ఆదాయం అని చెప్పడం జరుగుతుంది. దాన్ని మనం GSDP అంటున్నాం. ఇక్కడ మళ్ళీ NSDP నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటున్నాం. నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మనకి ఎలా వస్తుంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే నెట్ అంటే గ్రాస్కి నెట్కి మధ్య డిఫరెన్షియేషన్ ఏమి అని మనం ఒకసారి పరిశీలిస్తే ఒక వస్తువు యొక్క తయారీలో వివిధ రకాల క్యాపిటల్ గూడ్స్ మనం ఉపయోగించడం జరుగుతుంది. ఈ క్యాపిటల్ గూడ్స్ను దీర్ఘకాలంలో ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించడం వల్ల అవి అరుగుదలకు తరుగుదలకు గురి కావడం జరుగుతుంది. దాన్నే మనం డిప్రిషియేషన్ లేదా కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ అంటాం. CFC కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్, కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ స్థిర మూలధన
వినియోగము అంటే మూలధన వస్తువులను ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించడం జరిగినప్పుడు అవి అరుగుదలకు తరుగుదలకు గురి కావడం జరుగుతుంది. గ్రాస్లో నుంచి ఈ వాల్యూను తీసివేస్తే మనకు నెట్టు రావడం జరుగుతుంది. దీన్నే మనం డిప్రిషియేషన్ అని కూడా చెప్పడం జరుగుతుంది. దీన్నే మనం ఏమంటాం? డిప్రిషియేషన్, తరుగుదల. సో కాబట్టి ఎన్విఏ నెట్ వాల్యూ యాడెడ్ ఆర్ ఎన్ఎస్డిపి నెట్ వాల్యూ యాడెడ్ నికరంగా కలపబడిన విలువ. నెట్ వాల్యూ యాడెడ్ ఆర్ ఎన్ఎస్డిపి. ఓకే, we get NSDP or NVA. Okay, gross value added GVA minus or GSDP minus CFC స్థిర మూలధన వినియోగము ఆర్ డిప్రిషియేషన్. తరుగుదలను తీసివేస్తే గ్రాస్ వాల్యూ యాడెడ్ ఆర్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మైనస్ కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఆర్ డిప్రిషియేషన్. తరుగుదల స్థిర మూలధన వినియోగం మనం తీసివేస్తే నికరంగా మనకు వచ్చేటువంటి దాన్ని నెట్ వాల్యూ యాడెడ్ అంటాం. మనం నేషనల్ ఇన్కంలో ఈ కాన్సెప్ట్లు మనం ఎట్లా డిస్కస్ చేస్తామంటే జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఎన్డిపి, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం. సో వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ జీడిపి అండ్ ఎన్డిపి అనుకున్నప్పుడు మనకి ఇక్కడ డిప్రిషియేషన్ అని రావడం జరుగుతుంది. ఏ విధంగా అయితే జాతీయ ఆదాయ భావనలో మనము జీడిపి ఎన్డిపికి సంబంధించినటువంటి భావనలు డిస్కస్ చేస్తాము, అదేవిధంగా రాష్ట్ర ఆదాయానికి సంబంధించి రాష్ట్ర ఉత్పత్తికి సంబంధించి మనము ఇక్కడ జిఎస్డిపి, ఎన్ఎస్డిపి ఆర్ జీవీఏ ఆర్ ఎన్విఏ మొదలగు అంశాలను మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి భావనలతో మనం సరిపోల్చినప్పుడు రాష్ట్ర ఆదాయంలో ఉన్నటువంటి భావనలు. సో ఇదే విధంగా జిఎస్డిపిని ఎన్ఎస్డిపిని మనం ఎలా అంచనా వేస్తామంటే రెండు రకాల ధరలలో అంచనా వేయడం జరుగుతుందని చెప్పుకున్నాం. ఇక్కడ ప్రస్తుత ధరలలో, ఆధార సంవత్సరపు ధరలలో లేదా స్థిర ధరలలో అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. సో అంటే జిఎస్డిపిని ఎన్ఎస్డిపిని మనం ఇక్కడ రెండు రకాల ధరలలో మనం అంచనా వేయడం జరుగుతుంది. సో ప్రస్తుత ధరలలో అంచనా వేస్తే ప్రస్తుత ధరలలో అంటే ప్రజెంట్ మార్కెట్ ధరలలో మనము అంచనా వేస్తే ప్రస్తుత మార్కెట్ ధరలలో మనము అంచనా వేస్తే దాన్ని మనం ఏమంటామంటే నామినల్ నామమాత్రపు జిఎస్డిపి నామమాత్రపు జిఎస్డిపి లేదా అదే ఎన్ఎస్డిపిని అంచనా వేస్తే ఎన్ఎస్డిపి అని చెప్పడం జరుగుతుంది. నామమాత్రపు స్థూల రాష్ట్ర ఉత్పత్తి లేదా నామమాత్రపు నికర రాష్ట్ర ఉత్పత్తి అని చెప్పడం జరుగుతుంది. ప్రస్తుత మార్కెట్ ధరలు అంటే ప్రజెంటు 2020-21 ఆర్థిక సంవత్సరానికి అంటే ఒక ఆర్థిక సంవత్సరానికి మనం రాష్ట్ర ఆదాయాన్ని అంచనా వేయడం జరుగుతుంది కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ అంటాం దాన్ని. సో 1 ఏప్రిల్ టు 31 మార్చ్ వరకు ఉన్నటువంటి పీరియడ్ను మనం ఫైనాన్షియల్ పీరియడ్గా తీసుకోవడం, ఆర్థిక సంవత్సరంగా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో 2020-2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ రకాల వస్తువుల యొక్క ధరలు మార్కెట్లో ఏ విధంగా ఉన్నాయో ఆ ధరలలో మనము రాష్ట్ర ఆదాయాన్ని అంచనా వేస్తే దాన్ని ప్రస్తుత ధరలలో రాష్ట్ర ఆదాయం అంటాం. దాన్ని మనం నామినల్ లేదా నామమాత్రపు రాష్ట్ర ఉత్పత్తి రాష్ట్ర ఆదాయము లేదా నామమాత్రపు నికర రాష్ట్ర ఉత్పత్తి అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. మళ్ళీ స్థిర ధరలలో అంచనా వేస్తే ఇవన్నీ మనం నేషనల్ ఇన్కంలో ఉన్నప్పుడు కాన్సెప్ట్లో డిస్కస్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తున్నాను. ఇక్కడ స్థిర ధరలలో
లేదా ఆధార సంవత్సరపు ధరలు అంటున్నాం. ఇక్కడ ఆధార సంవత్సరము ధరలు బేస్ ఇయర్ అంటాం. బేస్ ఇయర్ అంటాం. సో బేస్ ఇయర్గా ప్రస్తుతము దేన్ని మనం పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందంటే 2011 2012 సంవత్సరంలో ఉన్నటువంటి వస్తువు యొక్క ధరలలో వివిధ రకాల వస్తువులు ఈ సంవత్సరంలో ఉత్పత్తి అయినప్పటికీ ధరలు మాత్రం 2011-12 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి స్థిర సంవత్సరానికి సంబంధించినటువంటి ధరలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అంటే వస్తు సేవల ఉత్పత్తి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జరుగుతుంది. అయితే వస్తు సేవల మార్కెట్ విలువను 2011-12 సంవత్సరానికి సంబంధించిన ధరలను మనం పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా చేస్తే దాన్ని మనం ఏమంటామంటే వాస్తవిక రాష్ట్ర స్థూల ఉత్పత్తి లేదా రాష్ట్ర ఆదాయం అంటాం. దీనే మనం రియల్ జిఎస్డిపి అని చెప్పడం జరుగుతుంది, లేదా ఎన్ఎస్డిపి అని చెప్పడం జరుగుతుంది. సో ఏ విధంగా అయితే జాతీయ ఆదాయంలో మనం అంచనా వేస్తామో, జాతీయ ఆదాయాన్ని ప్రస్తుత మార్కెట్ ధరలలో స్థిర మార్కెట్ ధరలో ఏ విధంగా అయితే అంచనా వేస్తామో అదేవిధంగా ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ఉత్పత్తిని కూడా ప్రస్తుత ధరలలో స్థిర ధరల్లో అంచనా వేయడం జరుగుతుంది ఇక్కడ. సో కాబట్టి ప్రస్తుత మార్కెట్ ధరల్లో అంచనా వేస్తే నామమాత్రపు రాష్ట్ర ఆదాయం అంటున్నాం, అదైతే నామమాత్రపు జాతీయ ఆదాయం అంటున్నాం. అదేవిధంగా స్థిర ధరల్లో ఆధార సంవత్సరపు ధరల్లో అంచనా వేస్తే మనం ఇక్కడ వాస్తవిక ఆదాయం అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అదేవిధంగా మళ్ళీ రాష్ట్ర ఆదాయము ఇక్కడ మనం పర్ క్యాపిటా ఇన్కమ్ అని చెప్తున్నాం. ఇక్కడ అనదర్ కాన్సెప్ట్ ఏమి ఇక్కడ అంటే పర్ క్యాపిటా ఇన్కమ్ అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. మళ్ళీ పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏమి ఇక్కడ అంటే తలసరి ఆదాయం అంటున్నాం. తలసరి ఆదాయం ఏ విధంగా వస్తుంది జనరల్గా అన్నప్పుడు మనం ఇక్కడ రాష్ట్ర ఆదాయాన్ని రాష్ట్ర జనాభాతో భాగిస్తే వచ్చేటువంటి దాన్ని మనం తలసరి ఆదాయం అంటున్నాం. దాన్ని మనం పర్ క్యాపిటా ఇన్కమ్ అంటున్నాం. అయితే మన రాష్ట్రంలో పర్ క్యాపిటా ఇన్కమ్కు మనం తీసుకునేటువంటి విధానం ఏమి ఇక్కడ అంటే ఎన్ఎస్డిపి, నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, నికర రాష్ట్ర ఉత్పత్తిని, నికర రాష్ట్ర